ఫ్రంట్ యార్డ్ లో అయితే. కానీ ఇంకా ఉన్నది మట్టికి వేసేసాము. ఇన్ కేస్ తీసుకుంటే ఇలా బ్యాగ్స్ కన్నా లూజ్ తీసుకుంటే తక్కువలో అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి కౌంటీలో దొరుకుతాయండి 1 క్యూబిక్ యార్డ్ అలా డెలివర్ చేస్తారు కొంతమంది అయితే డెలివర్ చేయరు అనమాట. మనమే పికప్ ట్రక్ ని రెంట్ కి తీసుకుని మనం వెళ్ళి తెచ్చుకోవాలి. వాళ్ళైతే లోడ్ చేస్తారు కానీ మనం అన్లోడింగ్ అయితే మనమే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అదైతే చాలా క్వాంటిటీ అయితే వస్తుందండి. సో ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు, ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. అండ్ అలాగే సాయిల్ కూడా అక్కడే దొరుకుతాయి. అండ్ హోమ్ డిపోలో వాళ్ళకి కూడా డెలివర్ చేస్తారు టాప్ సాయిల్ మనకి ఏమైనా క్యూబిక్ యార్డ్లో ఎక్కువ కావాలి అంటే. అండ్ నర్సరీస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ సీడ్స్ అనమాట, ఇవి కాస్కోలో తీసుకున్నాము గ్రాస్ సీడ్స్. అండ్ పక్కన చూసారు కదా మిరాకిల్ గ్రో పాటింగ్ మిక్స్, అదైతే మనం పాట్స్లో యూస్ చేయడానికి అనమాట సాయిల్. అది మేము శామ్స్ నుండి తీసుకొచ్చాము. సో ఇక్కడ గ్రాస్ సీడ్స్ అయితే వేస్తున్నారు. సీడ్స్ వేయడానికి కూడా సీడ్స్ స్ప్రెడర్ ఉంటుందండి, హ్యాండ్తో వేయడానికి ఉంటుంది చిన్నగా. అండ్ కొంచెం వీల్స్ ఉండి అలా కూడా ఉంటుంది. కానీ ఇది కొంచెం ప్లేసే కదా అని చెప్పి ఇంకా ఇలా హ్యాండ్తో అయితే వేసేస్తున్నారు సీడ్స్. సో ఇలా అయితే సీడ్స్ అయితే వేసేసి వాటరింగ్ అయితే చేశారు, అది కూడా చూపిస్తాను. బాగానే వచ్చాయండి. కానీ ఈ టాప్ సాయిల్లో కొంచెం మల్చ్ ఫ్లవర్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది లాస్ట్ ఇయర్ వేసాము. అండ్ ఈ బుషెస్ అవన్నీ అయితే బిల్డరే ఇచ్చారండి. అండ్ ఇక్కడ పొడుగ్గా కనిపిస్తున్నాయి కదా, అవి మా బ్యాక్ యార్డ్లో కూడా ఉన్నాయి. అవి ఇక్కడ కొన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా వేసాం అనమాట, బాగా వచ్చాయి ఈ ఇయర్. అండ్ కొన్ని డాలియాస్ కూడా వేసాము, అవి కూడా ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఇదే అనమాట డాలియా. అండ్ పక్కన ఇంకో మమ్ వేసాము, 3 మమ్స్ అయితే వేసాము ఫ్రంట్ యార్డ్లో. ఈ ఫ్లవర్ బెడ్ చూసారు కదా, అండ్ ఇక్కడ మధ్యలో కూడా ఒక ప్లాంట్ ఇచ్చారనమాట. ఇది కూడా మా బిల్డర్సే ఇచ్చారు. అండ్ కింద చిన్న చిన్న ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, అయితే నేను వేసాను. తర్వాత పెరీనియల్స్ ఇవి కూడా ఎవ్రీ ఇయర్ వస్తాయి. అండ్ ఇలాగా బ్రిక్స్ అయితే పెట్టాము కొంచెం మంచిగా కనిపించడానికి. అండ్ ఇది కాకుండా ఇంకా ఫ్రంట్ వాక్వే దగ్గర కూడా ఇలాగా ఇంకో ప్లాంట్ ఇచ్చారు. ఫ్రంట్ యార్డ్ లో లుక్ అయితే ఇలా ఉంటది. సో బాగుంది కదా చూడడానికి అయితే. అండ్ ఇంకా ఇవి పెద్దగా అవుతే ఇంకా బాగుంది
బాగుంటాయి. ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము మళ్ళీ బ్యాక్ యార్డ్ కి వచ్చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా, రండి చూపిస్తాను. ఇది స్ప్రింక్లర్స్ కి సంబంధించిన వైరింగ్ అంతా ఇందులో ఉంటది అనమాట. ఇక్కడ ఏమైందంటే ముందు రోజు వర్షం పడింది, వాటర్ డ్రైన్ అవ్వకుండా అందులోనే ఉండిపోతున్నాయి. వాటర్ ఎందుకు డ్రైన్ అవ్వట్లేదంటే ఇక్కడ కాంక్రీట్ వర్క్ చేపించామండి. చేసినప్పుడు వాళ్ళు సిమెంట్ ఇందులో కూడా వేసేసారు. సో మేము అది చూసుకోలేదు, ఏంటి ఇలా వాటర్ స్టోర్ అయి ఉంటున్నాయి అని చూసేసరికి ఇదనమాట. సో వర్షం పడినప్పుడల్లా ఇలాగ వాటర్ స్టోర్ అయిపోయి ఉంటున్నాయి. సో ఇక్కడ మా హస్బెండ్ కప్ తో అయితే తీస్తున్నారు. కింద ఇదంతా సిమెంట్ అంతా ఇలా ఉండిపోయింది, గట్టిగా అయిపోయింది. అదైతే తను ఇంకా రాడ్ తో కొట్టడం అలా చేస్తున్నారు అనమాట. అది బ్రేక్ అవుతే కొంచెం డ్రైన్ అవుతాయి కదా వాటర్. సో అందుకని తను డ్రిల్లింగ్ మిషన్ తో ఇలాగా హోల్స్ అది పెట్టినా కొంచెం ఈజీగా బ్రేక్ అవుతారు కదా అని ఇలా డ్రిల్లింగ్ మిషన్ తో అయితే చేస్తున్నారు. నాకైతే ఒక పక్కన భయం వేస్తుంది ఏమవుతుందా అని. లోపల ప్లాస్టిక్ ది ఉంటది అనమాట. సో అదైనా బ్రేక్ అవుతే మళ్ళీ అండ్ వైర్స్ కూడా ఉన్నాయి కదా, చాలా భయం వేసింది. కానీ తను ముందు రోజు ఇంకొకటి పక్కన కూడా ఉంది కదా గ్రీన్ కలర్ ది, అది అలానే సేమ్ ఇలానే చేశారంట. అందులో కూడా సిమెంట్ ఉంది, అందులో కూడా అలానే వాటర్ స్టోర్ అయిపోయి ఉండేవి. కానీ ఇప్పుడు బాగానే సిమెంట్ తీసేశారు, అది వాటర్ బాగానే డ్రైన్ అవుతున్నాయి. అనమాట. సో వైర్స్ చూసారు కదా ఇలా ఉన్నాయి. సిమెంట్ కూడా కొంచెం ఉంది కానీ వాటర్ డ్రైన్ అవుతుంది. సో పక్కదానికి కూడా అలానే చేసి చూద్దాం అని చెప్పి చేస్తున్నారు. అదేమో అసలు అవ్వట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఇది మా బ్యాక్ యార్డ్. మా బ్యాక్ యార్డ్ లో మొత్తం వీడ్స్ వచ్చేసినాయి అనమాట. సో కలుపు మొక్కలు అంటారు కదా, అవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ పీకాలి ఇప్పుడు మేము. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎలా పడితే అలా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ టైమ్ కొంచెం వెదర్ అది బాగుంది అని చెప్పి సో ఇంకా ఒక పక్కన మా హస్బెండ్ ఏమో అది దాంతో కుస్తీ పడుతుంటే నేను ఇక్కడ వీడ్స్ తో కుస్తీ పడుతున్నాను అనమాట. ఇక్కడ నేను వీడ్స్ పీకే లోపు మా హస్బెండ్ అయితే సిమెంట్ బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేశారండి. తనకి అది అవ్వలేదంట. ఇంకా తను కూడా వచ్చి వీడ్స్ పీకుతున్నారు. ఇద్దరం కలిసి ఇలా వర్క్ అయితే చేస్తున్నాము. మోస్ట్లీ ఇద్దరం కలిపి కేరళలో అది వర్క్ చేస్తాము. లాస్ట్ ఇయర్ అయితే మా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అత్తయ్య కూడా చేసేవారు అనమాట. మేము ముగ్గురం కలిపి చేసేవాళ్ళం. ఈ ఇయర్ ఇంకా మేము ఇద్దరమే అయిపోయాము. ఇంకా ఎంత చేసినా ఇంకా చాలా వీడ్స్ అయితే ఉన్నాయండి. అసలు చూడండి ఎలా ఉన్నాయో. కలర్స్ పువ్వులు వచ్చేసి ఎల్లో కలర్, పర్పుల్ కలర్ వి అలా చాలా వచ్చేసినాయి అనమాట. ఇలా పెద్ద పెద్ద వీడ్స్ అయితే నేను బ్యాక్ యార్డ్ కి రోజు ఒక 10 times అయినా వెళ్తాను. అవి చూసినప్పుడల్లా అబ్బా ఏంటివి ఇలా వచ్చేసినాయి అనిపిస్తుంది. అవన్నీ తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. సో అందుకని ఇంకా వెదర్ మంచిగా ఉందని ఇంకా స్టార్ట్ అయితే చేసాము. చూడండి ఎలా ఉన్నాయో అసలు వీడ్స్ అయితే. మేము అప్పటికి వీడ్ కిల్లర్ గ్రాన్యూల్స్ దొరుకుతాయండి, కాస్కో నుంచి తీసుకొచ్చి అవి కూడా వేసాము, అయినా కూడా పోవట్లేదు. ఇంకా అంతా చూడలేక ఇంకా పీకడం అయితే స్టార్ట్ చేసాము. అండ్ మేము వీడ్స్ ఎలా తీస్తున్నామో చూపిస్తానండి. ఇది ఒక టూల్ అనమాట వీడ్స్ తీయడానికి. చూసారు కదా, షార్ప్ ఎడ్జెస్ తో మనకి ఈజీగా వీడ్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఇక్కడ చూపిస్తాను. చూసారు కదా, ఇలా రూట్స్ తో సహా వీడ్స్ అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి. నేను ఈ వీడ్ పుల్లర్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, రూట్స్ బాగా ఈజీగా వస్తున్నాయి. అండ్ మేము కొన్ని వీడ్స్ అయితే హ్యాండ్ తో పుల్ చేస్తున్నాము, కొన్ని అయితే ఈ టూల్ యూస్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అందుకని. కానీ ఎంత టూల్స్ ఉన్నా ఇవంతా వీడ్స్ పీకాలంటే అంత ఈజీ కాదండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ ఎన్ని వీడ్స్ ఉన్నాయండి అంటే అన్ని తీసేసరికి నెక్స్ట్ 2 days ఇంకా ఏం పని చేసుకోలేమన్నమాట. ఇంకా అలా ఉంటది. ఇంకా కానీ తప్పదు కదా, ఇంకా ఇంకా స్ప్రెడ్ అయిపోతాయి అవి తీయకపోతే. ఇంకా అలానే చేస్తున్నాము. ఇప్పటికీ 3-4 times అయితే తీసామండి. అలానే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, అవన్నీ తీసి కార్ట్ లో అయితే ఫిల్ చేస్తున్నాము. ఆ కార్ట్ కూడా ఫిల్ అయిపోయింది. నేను ఇంకా పెద్దది ట్రాష్ బిన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను. అనమాట యార్డ్ వేస్ట్ బిన్. ఇది బ్రౌన్ కలర్ లో ఉంటది. ఇందులో మనం గ్రాస్ కటింగ్స్, వీడ్స్, ఏమైనా కొమ్మలు అవి ఉన్నా ఇందులో వేసేయచ్చు. సో ముందు ఫ్రంట్ యార్డ్ లో తీసిన వీడ్స్ అనమాట ఇవి. ఆల్రెడీ ఉన్నాయి కదా అవి. అండ్ ఇప్పుడు అన్ని ప్లగ్ చేసినవి అయితే ఇందులో వేసేస్తున్నాము.
అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తానండి, మనం వీడ్స్ పుల్ చేసినప్పుడు మాత్రం హ్యాండ్ గ్లౌజ్ వేసుకునే చేయండి, లేదంటే అవి తీసి తీసి అసలు హ్యాండ్స్ పెయిన్ వచ్చేస్తాయి అనమాట, ఎర్రగా కూడా అయిపోతాయి. ఇవన్నీ గ్లౌజ్ వేసుకుని చేసినా కూడా ఎర్రగా అవుతాయి, కానీ ఇంకా వేసుకోకుండా చేస్తే ఇంకా దారుణంగా అవుతాయి. సో అందుకని గ్లౌజ్ వేసుకుని చేయండి. అండ్ అక్కడ రేస్డ్ గార్డెన్ బెడ్స్ అవి చూసారు కదండి, నేను ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో అయితే మా గార్డెన్ టూర్ చేశాను, ఏమేమి ప్లాంట్స్ వేసాను ఆ రేస్డ్ బెడ్స్ లో అవైతే చూపించాను. ఇన్ కేస్ మిస్ అయితే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ హాఫ్ బిన్ కవర్ అయిపోయింది అండ్ ఇంకా చాలా ఉన్నాయి వీడ్స్. ఇది 3rd టైం ఫర్ దిస్ సీజన్. చూసారు కదండి, హాఫ్ బిన్ కవర్ అయిపోయింది. అండ్ మా మొహాలు చూసారు కదా అని వెళ్ళిపోదాం ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇంకా చాలా పెద్ద పెద్దవి ఆ వీడ్స్ అవి చూసి మళ్ళీ వచ్చి మళ్ళీ తీస్తున్నాము. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పీకడం అలా చేసామన్నమాట. మీకు వీడ్స్ రాకుండా ఉండటానికి కానీ వీడ్ కిల్లర్ స్ప్రే ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫైనల్లీ ముందుకైతే వచ్చామండి, కానీ ఇక్కడ మళ్ళీ మధ్యలో వీడ్స్ కనిపిస్తే మళ్ళీ తీస్తున్నారు. ఇంకా మళ్ళీ తను తీస్తున్నారని మళ్ళీ నేను తీయడం, అలా 5 hours తీసినట్టున్నాము. ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత కూడా మేము వీడ్స్ తీసామండి, కానీ అది వీడియో తీయలేదు. ఎలాగో ఇప్పుడు రికార్డ్ చేశాను కదా అని ఇంకా తర్వాత తీయలేదు అనమాట. అది కూడా ఒక ఫుల్ బిన్ వచ్చింది. మీకు కనుక వీడ్స్ రాకుండా ఉండడానికి లేదంటే ఏమైనా మంచిగా పనిచేసే వీడ్ కిల్లర్ కానీ ఏమైనా తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడ్స్ అవి కిల్ చేయడానికి ఏమైనా తెలిసినా కూడా చెప్పండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.